ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రమణ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం. ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా, ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపూర్తిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం. తప్పకుండా నేను ఇక్కడ 27 రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను. ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతోటి ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్ గా ఇక్కడ కొత్తకొండ టెంపుల్ కావచ్చు, రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు, పక్కన ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్, వీటన్నిటితో పాటుగా అక్కడ త్రికుట ఆలయం ఉంది. ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం. కొత్తకొండ మండలానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు కొత్తకొండ మండలం కూడా కొత్త మండలంగా ఏర్పడుతుంది. చరిత్ర కాబట్టి ఈ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇంకా పక్క నియోజకవర్గాలతో సహా అన్నిటికీ తీసుకుపోవాలనే ఆలోచనతోటి పివి నరసింహరావు గారి గ్రామంలో నవోదయ విద్యాలయం త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. అది కూడా పెద్ద బండి సంజయ్ గారి సహకారం కేంద్రం వేయాలి కాబట్టి ఆయన ఈ అగ్రి అప్పుడు మా ఎన్నికల రిజర్వేషన్ కొరకు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. ఆ నివేదిక రాగానే బీసీల రిజర్వేషన్ల కొరకు ఆగినాం. బీసీల రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు జరుపుతాం. లోకల్ స్థానిక సంస్థలకు ప్రజలు సిద్ధంగా ఉండాలి. సంక్రాంతి పూట మొక్కండి. రైతులకు న్యాయం చేసే పార్టీ, ప్రజా సంక్షేమం చేసే పార్టీ, ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాపతి అందరూ తయారు కావడానికి మంచిగా ఆశీర్వచనం తీసుకొని